హాయ్ లెవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ నేను తారక్. 'బిగ్ బాస్' సీజన్ 9 అనేది ఎలా జరుగుతుందనేది చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ పర్సనాలిటీ ఉన్నారు. ఆవిడ త్వరలో 'బిగ్ బాస్' హౌస్‌లో మనకు కన్వీన్ చేయబోతున్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మాధురి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నేనెప్పుడు బావుంటానండి. ఆల్‌వేస్ సూపర్. ఆల్వేస్ సూపర్. అయితే నాకు ఎప్పుడో ఒక డౌటు. మిమ్మల్ని 'దివ్యల మాధురి' అని పిలవాలా? 'దువ్వాడ మాధురి' అని పిలవాలా? ఇప్పుడు 'దువ్వాడ శ్రీనివాస్' గారిని పెళ్లి చేసుకున్నాక 'దువ్వాడ మాధురి' అని పిలవాలి గానీ ఇంకే పేరు పెట్టి ఎలా పిలుస్తారు? పెళ్లయిపోయిందా? ఎన్నో సార్లు చెప్పాను కదా ఇంటర్వ్యూలో ఇంక స్పెషల్‌గా ఏముంది? అంటే మీరు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు మమ్మల్ని. అవునండి. అంటే ఇక నుంచే అంటే ఇప్పుడు మీరు వస్తుంది కూడా రీజన్ అదే కదా! ఫాలో అవ్వని వాళ్ళని ఫాలో చేయించుకోవడానికే కదా! అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఫాలో ఫాలో అవ్వట్లేదు. ఫాలో మీ మీకు లేనిది లేదు. అంటే ఒక పక్కన మీకంటూ బిజినెస్‌లున్నాయి. పాపులారిటీ ఉంది. ఫేమ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. బట్ వై స్టిల్ గోయింగ్ టు 'బిగ్ బాస్' అంటే ఏంటి? ఏం చెప్తారు? అంటే ఓ 80% వర్గం నాకు అభిమానులుగా ఉన్నారు. ఇంకా 20% ఆఫ్ పీపుల్ కూడా ఎందుకు వదిలేయాలి? వాళ్ళు కూడా నాకు అభిమానులుగా మారాలని చిన్న కోరికతో ఎళ్తున్నాను. అంటే ఏ విధంగా? ఏ విధంగా అభిమానులను చేసుకుందాం అనుకుంటున్నారు ఏ వాళ్ళని? విధంగా అంటే 'బిగ్ బాస్' అనేది ఒక రియాలిటీ షో. 100% మనం ఎంత నటించాలన్నా ఏదో ఒక రోజు ఒకానొక మొమెంట్‌లో మన రియాలిటీ అనేది బయటపడుతుంది. హ్మ్. సో, మాకు స్టార్టింగ్‌లో 100% అపోజ్ చేసినా సరే, ఇప్పుడు 80% మాకు ఫేవర్‌గా ఉన్నారు. మాకు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆళ్ళ ఇంటి పిల్లలాగా చూసుకుంటున్నారు. 20% ఇంకెక్కడో నెగటివిటీ ఉంది. హ్మ్. సో, అది కూడా మాధురిని చూసాక తిను ఇది రియాలిటీ. తిను ఇలా ఉంది, ఇలా చేసుకుంటుంది. సో, ఎందుకు మనం అపోజ్ చేస్తున్నాము? మనం కూడా సపోర్ట్ చేద్దామని అనుకుంటారేమో కొంతమందైనా అనే ఆలోచనతో హ్మ్. 'బిగ్ బాస్' రియాలిటీ షోని చూజ్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. యెస్. ఆ 20% నెగటివిటీ అన్నారు కదా! దేనివల్ల వచ్చిందనుకుంటున్నారు ఆ నెగటివిటీ? దేనివల్ల అని అనుకోవట్లేదండి. ప్రతి ఫీల్డ్‌లో కూడా ఎవరికో ఒకళ్ళకి ఎంతో కొంత నెగటివిటీ ఉంటుంది. సో, హ్మ్. అది కూడా పోగొట్టుకోవాలన్న ఆలోచన ఉంది. మీకైనా హ్మ్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేశారనుకోండి. మీ ఇంటర్వ్యూ అందరికీ నచ్చదు. యెస్. 10%, ఆబ్వియస్‌లీ. 20% నెగెటివ్‌గా ఉంటారు. అవును. అలాగే అంతే ఇప్పుడు మా లైఫ్‌లో 10% కూడా 20% కాదు 90% నెగటివిటీగా ఉన్నా ఉన్నా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. హ్మ్. అలాగే మా లైఫ్‌లో కూడా అండి. ఎవరు చేయని పని ప్రపంచంలో మేమేం చేయలేదు. అందరూ చేసినట్టే మేము లైఫ్ లీడ్ చేస్తున్నాం. అందరూ బ్రతుకున్నట్టే మేము బ్రతుకుతున్నాం. యెస్. కానీ ఇది పొలిటికల్‌గా మేము ఉన్నాం కాబట్టి దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని ఇచ్చేసారు. హ్మ్. సో, అది కూడా లేకుండా తినిది అని తెలుసుకుంటారని చిన్న ఆశ. హ్మ్. తెలుసుకోకపోయినా పర్వాలేదు.